వీలు కాదు వాణ్ణి. అబద్ధం చెప్పే కదా వనజ అర్హత కోల్పోయింది. తన చదువు కోసమే కదా నేనా డైట్ చెప్పాను. నా మాట నువ్వు కూడా వినకపోవడం నాకేం నచ్చలేదు వాణి. అయ్యో క్షమించండమ్మా, ఈ ఒక్కసారికి ఇంకెప్పుడు ఇలా చేయను. వాణి తెస్తే మాత్రం నువ్వేంటి డైనోసార్లా నోరు తెరుచుకుని మరీ తింటున్నావు? వద్దని చెప్పాలి కదా. అంటే వద్దని చెప్పి మళ్ళీ తను వేరేది తీసుకురావడానికి వెళ్ళడం వల్ల నాకు చదువుకునే టైం వేస్ట్ అవుతుందని. జస్ట్ స్టాప్ ఇట్. తెలివితేటలు చదువులో చూపించు, ఇలా ఎస్కేప్ అవ్వడంలో కాదు. వాణి, ఆ ప్లేట్ తీసుకుంటా. ఏంటి ఇక్కడే ఆగిపోయావు? నీ కూతురి ప్రతిభని దగ్గరుండి చూడు. వెళ్ళు. నీకేమైనా కావాలంటే నాకు చెప్పొచ్చు కదా, దానికెందుకు ఆర్డర్ వేశావు? నేనేం ఆర్డర్ వేయలేదు. అదే నువ్వు రూమ్కెళ్ళు, నేను తీసుకొస్తానని చెప్పింది. దొరికిన అవకాశాన్ని మనం మిస్ చేసుకున్నాం. కానీ ఆ సరస్సు అలా కాదు. ఆంటీ ముందు అడ్డంగా బుక్ చేయడానికి చాలా తెలివిగా ప్లాన్ చేసింది. ఆ విషయం మీకు అర్థమైందా ఆంటీ? చాలా బాగా అర్థమైంది. తప్పు చేసిన సరస్సును వదిలేసి నా కూతుర్ని తిడుతుందా? అది ఎన్ని వేషాలు వేసినా ఈ పూజ అయ్యే వరకే ప్రీతి. ఆ తర్వాత దాని సంగతి మనకి సంబంధం లేకుండా ఆ వాగ్దేవే చూసుకుంటుంది. పాపం నా బిడ్డ, ఇక్కడ ఇంత హడావిడి జరుగుతున్నా ఒక భర్త సపోర్టు లేదు, ఆదరణ లేదు. ఏ రాజకార్యం వెలగబెడుతున్నాడో ఏంటో. అన్నయ్య, ఎవరి కోసం వెయిటింగ్? ఒక స్పెషల్ గెస్ట్ వస్తున్నారు రాహుల్. స్పెషల్ గెస్టా? ఎవరన్నయ్య? వస్తారు కదా, చూద్దుగాని. తానే రాహుల్, నైనా అని నా క్లాస్మేట్. ఆహా. నాకు ప్రాజెక్ట్లో హెల్ప్ చేస్తుంది. ఓ అవునా?
హాయ్ నైనా, వెల్కమ్. హౌ ఆర్ యు? ఫైన్. అండ్ దిస్ ఇస్ మై బ్రదర్ రాహుల్. హాయ్. హలో అండి. మేడం ని ఇంట్రడ్యూస్ చేస్తాను. కమ్. మ్యామ్, తను నైనా, నమస్తే మేడం. నమస్తే. నా కాలేజ్ ఫ్రెండ్, ఎంటెక్ గోల్డ్ మెడలిస్ట్. వావ్. ఇప్పుడు ఓన్ గా వెబ్ డిజైనింగ్ కంపెనీ స్టార్ట్ చేసింది. రీసెంట్ గా యంగ్ ఆంటర్ప్రెన్యూర్ అవార్డు కూడా వచ్చింది. హనుమంతుడి ముందు కుప్పిగంతుల్లా ఇంత ఇంట్రొడక్షన్ ఎందుకు తేజ? మేడం అచీవ్మెంట్స్ తో పోలిస్తే నాదెంత చెప్పు? నో 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 నో. ఈ కాంపిటీషన్ వరల్డ్ లో ఆ మాత్రం ఇంట్రడక్షన్ ఉండాలి. చాలా చిన్న వయసులో యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్ అవార్డ్ అంటే నిజంగా గ్రేట్. థ్యాంక్ యూ మేడం. మీరే మా జనరేషన్ కి ఇన్స్పిరేషన్ మేడం. థ్యాంక్ యూ. అండ్ హీస్ మై డాడ్. మా ఫ్యామిలీకి మాకు మోరల్ సపోర్ట్. నమస్కారం అంకుల్. వనజక్క అటు చూడు. ఆ రోజు వీడియో కాల్లో మాట్లాడింది ఈ అమ్మాయి కదా? అవును. ఇదేంటి డైరెక్ట్ గా ఇంటికొచ్చేసింది? నాకెందుకో డౌట్ గా ఉంది వనజక్క. మా పెద్దమ్మ. ఒక విధంగా చెప్పాలంటే మా ఇంటికి పెద్ద దిక్కు. అలాగే తన పేరు చక్రి, మా బావగారు. హాయ్. తను నవ్య, మా చెల్లి. హలో. అలాగే తన పేరు వాణి. నమస్కారం అమ్మ. నీ గురించి తెలియకపోవడం ఏంటి? ఆల్ఫాబెట్ ప్రాజెక్ట్ రోజు సెన్సేషన్ క్రియేట్ చేసింది నువ్వే కదా? తను కూడా టాలెంటెడ్ అండ్ వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ అమ్మా. గాడిద గుడ్డేం కాదు, దాని టాలెంట్ అంతా ఈ రోజు బయటపడుతుంది. అప్పుడు చూడాలి ఆ వాగ్దేవి రియాక్షన్. పదండి. పద. నీ వైఫ్ ఎక్కడ తేజ? ఇదిగో ఇక్కడ. పదమ్మా, పద. ఆ అమ్మాయి పిలుస్తుంది కదా, త్వరగా రావే. హాయ్ చెప్పు. హాయ్. హాయ్ వనజ, ఎలా ఉన్నారు? ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతోంది. ఎగ్జామ్సా? నాయనా, అదంతా తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రా, నీకు ఇల్లంతా చూపిస్తాను. నువ్వెందుకు ఇక్కడికొచ్చావు? నిన్ను పైన చదువుకోమని చెప్పాను కదా. అంటే మేడం, ఎవరో గెస్ట్లు వచ్చారని. పండగ పుట్టే ఇంటికి 1,00,000 మంది వస్తుంటారు. ప్రతిసారి అలా వచ్చి చూస్తావా? లేదు మేడం, లేదు. ఈ ఒక్కరోజు క్షమించొచ్చు కదా వాగ్దేవి. రేపటి నుండి శ్రద్ధగా చదువుకుంటుంది, నాది హామీ. నువ్విలా సపోర్ట్ చేయబట్టే తన లైఫ్ ఇలా ఉంది. చూసావు కదా నైనా, ఎంత యంగ్ అండ్ టాలెంటెడ్. ఓన్గా కంపెనీ కూడా స్టార్ట్ చేస్తోంది. మరి నీ కూతురు అట్లీస్ట్ డిగ్రీ కూడా. ఏంటి ఇక్కడే ఉండి చూస్తున్నావు? వెళ్ళి చదువుకో. అలాగే మేడం.
కూతురు కనీసం ఇప్పుడైనా చదువుతుంది. కానీ నీ చిన్న కోడలికి చదువే లేదు. అలాంటి దాన్ని నెత్తిన పెట్టుకుంటున్నావు కదా, దానికి నీకు ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. ఏమైంది తేజ? నైనా, యూ వోంట్ బిలీవ్ దిస్. మనం అనుకున్న సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ కి రిజల్ట్ వచ్చేసింది. ఇంకే ప్రాబ్లం లేకుండా మనం ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకోవచ్చు. వావ్, కంగ్రాట్స్ తేజ. థ్యాంక్ యూ నైనా. సీరియస్లీ, నిజంగా ఇదంతా నీ వల్లే నైనా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఏమండి, మీకు పెళ్ళయింది, ఒక కొడుకు కూడా ఉన్నాడు, అది గుర్తుందా? ఇప్పుడేంటి నీ ప్రాబ్లం? భార్య కళ్ళ ముందే భర్త ఇంకొక అమ్మాయిని హగ్ చేసుకుంటే ప్రాబ్లం కాక ఇంకేముంటుంది? నువ్వు చూసే చూపు, ఆలోచించే మనసు రెండు తేడా కాబట్టే ఇలా ఎగ్జైట్ అవుతున్నావు. నువ్వు హెల్ప్ అవుతావు అనుకున్న ప్రాజెక్ట్కి తను ముందుండి నడిపించింది. అందుకే థ్యాంక్స్ చెప్తున్నాను. అయినా మాటలతో సరిపోతుంది కదా, దానికి హగ్ ఇచ్చేయాలా? ఇస్తాను. హగ్గే కాదు, నీకివ్వాల్సిన బిజినెస్ పార్ట్నర్ పోస్ట్ కూడా తనకే ఇస్తాను. ఏం చేస్తావు? ప్లీజ్ స్టాప్ ఇట్ తేజ. వనజ, మమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. నాయనా, తనకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఇందాక అడిగావు కదా ఎగ్జామ్సా ఏంటని. తను డిగ్రీ ఎగ్జామ్ రాస్తుంది. తన క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా? 10th క్లాస్. పాస్ ఫెయిల్ కూడా తెలీదు. నేను నమ్మను. నువ్వు అబద్ధం చెప్తున్నావు కదా. వాగ్దేవి గారి కోడలు డిగ్రీ కూడా చేయకుండా ఉంటుందా? ఉంది, ఇదిగో ఎదురుగా కనిపిస్తుంది కదా. అబద్ధం చెప్పి పెళ్లి చేశారు. సరస్సు కన్విన్స్ చేస్తే మేడం కూలగి నెక్స్ట్ మంత్ ఎగ్జామ్లో డిగ్రీ పాస్ అవ్వమని కండిషన్ పెట్టారు. పాస్పోర్ట్కి పాస్పోర్ట్ సైజ్ ఫోటోకి తేడా తెలియని తనం డిగ్రీ పాస్ అవుతుందంటే నాకు డౌటే. ఇనఫ్ తేజ, తను హర్ట్ అవుతుంది. ఏంటి హర్టా? అలాంటి ఫీలింగ్స్ నా వైఫ్ లైఫ్లోనే లేవు. ఏమంటావు వనజా? పాపం తేజ, చూడు తనెంత హర్ట్ అయిందో. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. ఐ నో నాయనా. కనీసం ఇలా నీ ముందు తిడితేనైనా తనకు బుద్ధి వస్తుందేమో అని చిన్న హోప్. నథింగ్ ఎల్స్. ఓకే? చూసావు కదా నైనా, ఎంత యంగ్ అండ్ టాలెంటెడ్. ఓన్గా కంపెనీ కూడా స్టార్ట్ చేస్తోంది. మరి నీ కూతురు అట్లీస్ట్ డిగ్రీ కూడా. అయినా మాటలతో సరిపోతుంది కదా, దానికి హగ్ ఇచ్చేయాలా? ఇస్తాను. హగ్గే కాదు, నీకివ్వాల్సిన బిజినెస్ పార్ట్నర్ పోస్ట్ కూడా తనకే ఇస్తాను.
ఇనఫ్ తేజ, తను హర్ట్ అవుతుంది. ఏంటి హర్టా? అలాంటి ఫీలింగ్స్ నా వైఫ్ లైఫ్లోనే లేవు. నాకంటే అందంగా ఉండి నాకంటే తెలివైన అమ్మాయి రాగానే నేను మరీ అంత సేదైపోయినానా? కట్టుకున్న భార్యని పరాయి మనిషి ముందు ఒక్క మాట కూడా పడనివ్వరు. అట్టాంటిది ఆ నయనా ముందు నన్నింత అవమానం చేసేస్తారా? చదువు లేదనేమో మేడం తిడుతుంది, దానికి సపోర్ట్ చేయలేదంటే అమ్మంటే భయం అనుకున్నాను. కానీ వేరే ఆప్షన్ చూసేసుకున్నారని నాకు ఇప్పుడే తెలిసింది. ఈ రోజు అది బిజినెస్ లో పార్ట్నర్ అయిపోయినది. రేపు రేపు లైఫ్ లో కూడా పార్ట్నర్ గా చేసుకుందామనే ఆశే కదా. ఛీ! ఎవరికి అవసరం లేని, ఎందుకు పనికి రాని నేను బతికుండి ఉపయోగం ఏటుంది? సావడం తప్ప నాకు వేరే దారి లేదు. కానీ ఎట్టా సావాలి? తాతయ్య రూమ్ లో నిద్ర మాత్రలున్నాయి. అవి వేసుకుంటే సచ్చినట్టు చూసినోళ్ళకి తప్ప నాకు కూడా తెలీదు. అంతే అంతే. ఇవే నిద్ర మాత్రలు. ఇవేసుకుంటే ఎవరికి తెలియకుండా పైకి పోవచ్చు. నా సావు దేవుడికి కూడా ఇష్టం అనుకుంటా. అందుకే తాతయ్యను కూడా గదిలో లేకుండా చేసేసాడు. ఇదేంటి, వనజం ఏడుస్తూ ఎక్కడికి వెళ్తున్నారు? ఈ సీను వీళ్ళ ఎక్స్ప్రెషన్స్ రెండు తేడాగా ఉన్నాయి. మనకి వర్కౌట్ అయ్యే స్టఫ్ లా ఉంది. ఈ విషయం వెంటనే ఆంటీకి చెప్పాలి. వనజమ్మ, వనజమ్మ, ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నారు? వనజమ్మ, అమ్మ వనజమ్మ, మిమ్మల్ని ఏమైంది? ఈ రెండు డబ్బా పెద్దయ్య నిద్ర పట్టడానికి వేసుకున్న మాత్రలు కదా. వనజమ్మ, అంటే మీరు వనజమ్మ, 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 ఎంత పని చేస్తారమ్మా? అమ్మ వనజమ్మ, 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 అమ్మ వనజమ్మ, వనజమ్మ, ఇటు చూడండి వనజమ్మ. ఇలా ఇవ్వండి, నేను కూడా హెల్ప్ చేస్తాను. వద్దండి,
మీరు రిలాక్స్ గా కూర్చోండి. మీ అన్నయ్య నన్ను తీసుకొచ్చారు కాబట్టి నన్ను గెస్ట్ అనుకోవద్దు. ఇలాంటి పనులు చేయడం నాకు కూడా ఇష్టమే. మ్, వనుజమ్మ, వనుజమ్మ, కళ్ళు తెరవండమ్మా. అమ్మా, అమ్మా, వనుజమ్మ. ఏమైంది ప్రీతి?